శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి ఉదయం 7:50 వరకు, తదుపరి విదియ. ఉత్తర ఫల్గుణి నక్షత్రం తెల్లవారుజామున 5:18 వరకు. సాధ్యయోగం రాత్రి 8:30 వరకు, తదుపరి శుభం యోగం. భవకరణం ఉదయం 7:50 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 10:46 నుండి 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. నేడు విశేషమైనటువంటి మాసాలలో ప్రత్యేకంగా చెప్పబడేటటువంటి మాసమైన భాద్రపద మాసం నేటి నుండి ప్రారంభం. ఇక ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి చూచినట్లయితే, ఈనాడు చంద్రోదయం అంటే చంద్ర దర్శనం అవుతుంది. భాద్రపద మాసంలో మొట్టమొదటిసారి చంద్రుని మనం దర్శిస్తాం ఈనాటి సాయంత్రం వేళ. అలాగే ఈ చంద్రోదయ సమయంలో గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషమని శాస్త్రంలో చెప్పబడింది. ఇక ఈనాడు బుధవారానికి అధిదేవత బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కనుక ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఆర్తావిషణ్ణా శిథిలాశ్చ భీషా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని విష్ణు సహస్రనామ ఉత్తరపీఠికలో ఫలశ్రుతిలో చెప్పబడుతుంది. ఆర్తులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, చాలా దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని, కష్టాలని అనుభవిస్తున్నటువంటి వారు ఉంటారో, వారు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ అనేటటువంటి ఆ నామాన్ని సంకీర్తన చేయడం ద్వారా, చెప్పడం ద్వారా విముక్త దుఃఖా సుఖినో భవంతు, ఆ దుఃఖాలన్నిటి నుండి కూడా విముక్తులు గావింపబడి సుఖాలను పొందుతారు అని అటువంటి పరమ పవిత్రమైనటువంటి నామం నారాయణ నామం. అటువంటి వాసుదేవ నామస్మరణ పురస్సరంగా సమస్త శుభాలు అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈనాడు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ దైవ దర్శనం వల్ల సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ రాశి వారికి అనుకూలత బాగా ఉంటుందో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో, ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి తిథి, బుధవారం, నక్షత్రం ఉత్తర. నేటి విశేషం భాద్రపద మాస ప్రారంభం. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి చంద్రులు, శుక్రకేతువులు కన్యలో, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేనికి వెతుక్కోవలసిన అవసరం అంటూ ఏమాత్రం ఉండదు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చేపడతారు. అనుకున్న పనులన్నింటినీ కూడా తమ ఆలోచనకి అనుగుణంగానే పూర్తి చేసుకుంటారు తప్ప ఇతరుల సలహాలని సూచనలని వినినట్లు ఉన్నా ఏమాత్రము పట్టించుకోరు. వృత్తి వ్యాపారాలు చక్కగా ఉంటాయి. వ్యాపారం వల్ల ఆదాయం మరింత విశేషంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఏకవాక్యత కొనసాగుతూ ఉండడం పరమ ఆనందకర అదృష్టకర అంశం. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి
అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నివారణ అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎప్పుడో సంబంధ బాంధవ్యాలు ఆగిపోయినటువంటి బంధుత్వాలని, శ్రేయోభిలాషులతో మైత్రిని మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉంటారు. సంతానం తమని రావాల్సిందిగా నిరంతరం ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా వస్తున్నాం అంటూనే ఉంటారు. కాలు చేయి సాగినంతకాలం ఇక్కడే ఉందామనే నిర్ణయంలో ఉంటారు. చేయవలసిన పని కూడా అదే. యంత్రాలు, వాహనాలు మొదలైనటువంటి వాటికి మరమ్మతులు ప్రత్యేకంగా వచ్చినట్లయితే దానికోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చి సంతోషంగా ఉంటారు తప్ప తాము ప్రత్యేకంగా వెళ్ళి చేయించుకోవడం అనేది ఉండదు. అంటే శ్రమకి ఏమాత్రము ఇష్టపడకుండా దూరంగా ఉంటారు అని అర్థం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి గుడాన్ని అంటే బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినట్లయితే ధన ప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి అనుభవం కారణంగా పనిని తేలికగా చేయడంలో ఉండే మెళకువల్ని తెలుసుకుంటారు. మాట అనుకూలంగా ఉండేటువంటి కారణంగాను, మాట సానుకూలమైనటువంటి ధోరణిలో నియంత్రణని పాటిస్తూ ఉండే కారణంగాను ఎందరినో వశం చేసుకోగలుగుతారు. వాక్ చాతుర్యం కారణంగా ఏ పనినైనా సరే, ఎవరితోనైనా సరే చేయించుకోగలిగిన నేర్పరితనాన్ని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా పై అధికారులు వీరి మాటనే వింటూ వీరికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రింది అధికారులతో, తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ప్రవర్తిస్తారు. ఈర్ష్య, ద్వేషాలు లేకుండా ఉండేలా తన చుట్టూ అందరినీ ఏర్పాటు చేసుకోగలగడం ఈరోజు ఈ రాశివారి ప్రత్యేకత. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు తరుణ గణపతిని పూజించి కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్యలు నివారింపబడతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉంటారు, మెత్తగా మాట్లాడతారు, ఎవరితోనూ విరోధభావం లేకుండా ఉంటారు, వృత్తి పరంగా ఆదాయాన్ని చక్కగా తెచ్చుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. అంతకు ముందు చేసినటువంటి రుణాన్ని పూర్తిగా తీర్చివేయగలుగుతారు. కొత్తగా ఎవరి నుండి అప్పు తీసుకోవడానికి ఇష్టపడరు. మాట పడేటటువంటి తనాన్ని ఏమాత్రము ప్రోత్సహించుకోరు. ఉన్నంతలో జీవిద్దామనేటటువంటి సంపూర్ణమైన సంతృప్త జీవనం కోసం ఇష్టపడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైనటువంటి వాటిలో ప్రవేశం కానీ ఉన్నట్లయితే వాటిని పెంపొందించుకునేందుకు తాత్కాలికమైన కృషి చేస్తారు తప్ప విశేష కృషిని చేయరు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శక్తి గణపతిని ఆరాధించి చెరకుల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏకాభిప్రాయం కుదురుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం కనిపిస్తుంది. ఒక మాట అనడానికి ఇష్టపడతారు, 2 మాటలు అవతలివాడు అన్నప్పటికీ ఏమాత్రం చెల్లించరు. ఆర్థికమైనటువంటి లోటుపాట్లని సర్దుకోవడం కోసం ప్రయత్నిస్తారు, కానీ వెంటనే అది సాధ్యపడే అంశం కాకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య పూర్తిగా తీరడం కోసమని ప్రయత్నాల్ని ఇంకా చేస్తూనే ఉంటారు. వెంటనే తీరే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి తేడాల్ని సరిదిద్దుకోవడం కోసమని తగు ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు. ఆర్థికంగా కొంత
నష్టపోయినప్పటికీ కూడా వాటి విషయంలో ఏమాత్రము అజాగ్రత్త భావం కలిగి ఉండరు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపకూరలను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో వివాదాలు పరిష్కరింపబడతాయి. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరితోనూ వివాద పడాలనేటటువంటి ధోరణి ఏమాత్రము లేకుండా ఉంటారు. వాహన ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉందామని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరి ప్రయాణాలు అయ్యే అవకాశం కారణంగా చేయవలసి రావచ్చు. వస్తు చౌర్యం అలాగే వస్తువుల విషయంలో తగినటువంటి జాగ్రత్త తప్పక పాటించి తీరాలి. అవసరం అని అనిపించినట్లయితే శరీరం సహకరించని పక్షంలో తోడు చేసుకుని వెళ్ళడం మరింత మంచిది. ఉద్యోగ స్థలాన్ని మార్చుకోవాలని కానీ ఉద్యోగం నుండి మార్పుని పొందడం మంచిదని కానీ ఏమాత్రం ఆలోచించనేకూడదు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించినట్లయితే అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత దృఢంగా ఉండకపోవచ్చు. శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా లేకపోవచ్చు. సంతానం చదివే చోటు వేరు కావడం, తల్లిదండ్రులు ఉండే చోటు మరో చోటు కావడం, తాము ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి స్థలం మరో చోటు కావడంతో ఒకే సంసారం అన్ని చోట్ల ఉన్నదా అనేటువంటి మానసికమైన అతృప్త భావంతో ఉంటారు. సంతానం ఆరోగ్యం బాగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా కొద్ది ఇబ్బందిని కలిగించేదిగా ఉండొచ్చు. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఏమాత్రమూ కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. పైగా వివాహ విషయంలో ఏదైనా ఒక పొరపాటు కానీ జరిగి ఉన్నట్లయితే దాని గురించిన పశ్చాత్తాప బుద్ధి ప్రారంభమవుతుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి నాలికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా పెట్టినట్లయితే సంతృప్తి ఏర్పడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విపరీతమైన కోపం, విపరీతమైన పట్టుదల, చెప్పలేనటువంటి ప్రచండమైనటువంటి సంభాషణం, ఒకప్పుడు చేసిన కారణంగా ఎంత నష్టపోయింది ఇప్పుడు తెలుసుకుంటూ ఉండేటువంటి స్థితిలో ఉంటారు. నిదానంగా మాట్లాడాలని, పరిస్థితిని సానుకూలపరుచుకోవాలని, క్రింది ఉద్యోగులందరినీ కూడా తోటి ఉద్యోగులుగా భావించాలని ఆ తీరు ఆలోచన కలిగి తాను పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మంచి పేరుని సంపాదించుకోవడాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటి నుండి తాము ఒక సంస్థని స్థాపించిన వారే అయినట్లయితే నమ్మకం కలిగినటువంటి 3-4 వ్యక్తులతో సంస్థని బాగా అభివృద్ధి చేస్తూ కనిపిస్తారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని ఆరాధించి వెలగకాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. చెప్పలేనంతటి అహంకార భావం కలిగి ఉంటారు. మాట తొందరతనంతో ఎంత మాట పడితే అంత మాటని విడవడానికి ఏమాత్రం వెనుకాడరు. తల్లిదండ్రులు సంపూర్ణమైనటువంటి అండని చూసుకుని విజృంభించి మాట్లాడేటువంటి కారణంగా కుటుంబంలో అనైకమత్యం దాదాపుగా చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా అధికారులతో సమన్వయ భావం ఉండకపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా పదవి ఉన్నతికి సిఫార్సు చేయబడకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఉన్నతత్వ స్థితిలో ఉండి మరికొంత దానికి రుణాన్ని జత చేసి తద్వారా సొంతంగా ఇల్లు కట్టింది కొనడం కానీ కట్టుకోవడం కానీ
చేసుకోవాలనే బలమైన ఆలోచనలో ఉంటారు. అదే దృష్టిగా ఉండేటువంటి కారణంగా కుటుంబంలో ఏకవాక్యత కొరవడే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజ గణపతిని ఆరాధించి వెలగకాయని లేదా వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణ విముక్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ కనిపిస్తారు. ఏ విషయము పూర్తి అయ్యేటటువంటి విధానం గోచరించదు. సంతానం ఎదిరించేటటువంటి కారణంగా కొద్దిగా మానసికమైనటువంటి అభద్రతా భావానికి గురవుతారు. సంతానంలో ఒకరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండేటువంటి కారణంగా దాదాపుగా మాటలు ఉండకపోవచ్చు కూడా. వ్యాపారస్తులైనటువంటి వారితో విరోధభావం ఏర్పడే కారణంగా వ్యాపారం అంతా సుఖంగా సాగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఎవరి నుండి అయితే రుణాన్ని తీసుకున్నారో వారి నుండి ఒత్తిడి పెరిగే అవకాశం బాగా గోచరిస్తుంది. మాట వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడి ముందే చెల్లింపుల్ని చేయడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా మకర రాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దాడిమి అంటే దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంట్లో శుభకార్యం తప్పక కలిగే అవకాశం వస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావంతో కుంగిపోతూ కనిపిస్తారు. శారీరకంగా ఆ కారణంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండదు. ఇంటికి సంబంధించినటువంటి బకాయిల్ని తీర్చడానికి తగినటువంటి వ్యవస్థ ఏది దొరికే అవకాశం కనిపించకపోవచ్చు. సంతానం తమ గురించినటువంటి ఆర్థిక విధానాన్ని గురించి అసంతృప్త భావంతో ఉండొచ్చు. సరైనటువంటి తీరులో వ్యయం లేనటువంటి కారణంగా ఏ ఒక్కరికి వీరి ప్రవర్తన నచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగ స్థలంలో కూడా వీరి ప్రవర్తన అంత గొప్పగా ఉండనటువంటి కారణంగా తోటి ఉద్యోగులకి, క్రింది ఉద్యోగులకి, పై అధికారులకు కూడా వీరి వ్యవహార శైలి ఏమాత్రమూ నచ్చకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి పనిలోనూ చురుకుతనంతో దూకాలనే ఆలోచన ఏర్పడుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావంతో ఉంటారు. క్షణానికి ఒక ఆలోచన చేస్తూ కనిపిస్తారు. ఆలోచన అంతా అయిపోయిన తర్వాత చేయగలిగింది ఏదీ లేదు అనేటువంటి దృఢమైన నిశ్చయానికి వస్తారు. కట్టేటటువంటి ఇల్లు కానీ, కట్టబడ్డటువంటి ఇల్లు కానీ ఏ విధంగానూ ఆదాయాన్ని ఇచ్చేదిగా ఉండకపోవచ్చు. కట్టేటటువంటి ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి ఉన్నట్టయితే చక్కని ఆదాయ వసతి ఉంటుంది. కానీ అది పూర్తి చేసేందుకు తగిన సొమ్ము లభించకపోవచ్చు. రుణాన్ని ఇచ్చే దాత కూడా ఉండకపోవచ్చు. పై అధికారులతో మాట్లాడే వ్యవహార శైలి అనుకూలంగా లేనటువంటి కారణంగా ఉద్యోగంలో పై స్థాయికి సిఫార్సు అనేది ఏమాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని ఆరాధించి ఏ ఫలాలనైనా సరే 4 నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకున్న పనులన్నీ తొందరగా జరిగే అవకాశం వస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా శ్రీ మహాగణాధిపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు భాద్రపద మాసం ప్రారంభం రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే
వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి, వ్యాపారంలో బాగా లాభాలు రావటానికి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసం వినాయకుడికి, హృషికేశుడు అనే పేరున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. కాబట్టి ఈరోజు గృహంలో దీపారాధన చేశాక ఓం హృషికేశాయ నమః అనే నామాన్ని స్మరించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే భాద్రపద మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము, అలాగే లవణం అంటే ఉప్పు, వీటిని దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భాద్రపద మాసంలో మొట్టమొదటి రోజు, ఈరోజు దోసకాయ ఆహారంలో స్వీకరించరాదు. ఈ నియమం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి, వ్యాపారంలో లాభాలు ఎక్కువగా రావటానికి, కొనుగోలుదారులు వ్యాపార సంస్థకు పెరగటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం తెరవగానే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయతో అపసవ్య దిశలో 3 సార్లు వ్యాపార సంస్థకు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టాలి. ఇలా 41 రోజులు చేసినట్లయితే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోయి వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే వ్యాపార నిమిత్తమై ఇంటి నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఇంట్లో పెద్దవారితో ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయించుకొని వెళ్ళండి. అప్పుడు మీకు దృష్టి దోషాలు లేకుండా వ్యాపారపరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ వ్యాపార సంస్థలో ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉన్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార సంస్థలో ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపార సంస్థ తెరవగానే ప్రతిరోజు ఆ పుస్తకంలో శ్రీరామ జయం అని 11 సార్లు రాయాలి. ఇలా ప్రతిరోజు ఆ పుస్తకంలో శ్రీరామ జయం అని రాస్తూ ఉన్నట్లయితే రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా కొనుగోలుదారులు ఎక్కువగా రావాలంటే వారానికి ఒకసారి మీ వ్యాపార సంస్థకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. ఇలా చేస్తే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతారు. దానివల్ల వ్యాపారంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి వ్యాపార పరంగా విపరీతమైన పోటీ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అంతఃశత్రువులు కొంతమంది ఉంటారు. వ్యాపారానికి పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంతఃశత్రువులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ పోటీని తట్టుకొని నిలబడటానికి, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి వీలైనప్పుడు పాదరక్షలు ఎవరికైనా దానమిస్తూ ఉండండి. అలా పాదరక్షలు దానమిస్తే వ్యాపారపరంగా ఉన్నటువంటి పోటీని తట్టుకొని అంతఃశత్రు బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మీ చేత్తో ఒక దానిమ్మ మొక్కను నాటి ఆ దానిమ్మ మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని మీ వ్యాపార సంస్థకు రండి. దానిమ్మ మొక్క శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలిగి వ్యాపార పరంగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వ్యాపారంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి రావటం ద్వారా కూడా వ్యాపారంలో సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు ఓం వషట్కారాయ నమః అనే మంత్రం వ్యాపార సంస్థ తెరవగానే 11 సార్లు చదువుకున్నట్లయితే కొనుగోలుదారులు పెరగటానికి, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో బయలుదేరగానే సింహద్వారం ఉన్నటువంటి హాల్లో 4 మూలలా కొద్దిగా పెసలు చల్లి ఆ తర్వాత మీ వ్యాపార సంస్థకు వెళ్ళండి. మీరు వ్యాపార సంస్థకు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఆ పెసలు ఊడ్చేయమని చెప్పండి. ఈ ప్రత్యేకమైన పెసల పరిహారం పాటించడం ద్వారా కూడా వ్యాపార పరంగా సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే ఆ వ్యాపారము మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవటానికి, 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే రేపు గురువారం, గురుబలం ఉంటే తొందరగా బంగారాన్ని కొనుక్కునే యోగం లభిస్తుంది. ఇంట్లో బంగారం స్థిరంగా ఉంటుంది. గృహంలో బంగారం స్థిరంగా ఉండటానికి, తొందరగా బంగారం కొనుగోలు చేయటానికి, అలాగే పోగొట్టుకున్నటువంటి ధనం కానీ బంగారం కానీ
త్వరలో తిరిగి లభించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.